హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి. ఈ వీడియోలో అయితే నేను మీషో నుంచి ఒక అందమైన ఒక వస్తువు తెప్పించానండి. అది చివరిలో చూపిస్తాను. దాన్ని కిచెన్కి అలంకరించాను. చాలా చాలా బాగుందండి. అది చాలా తక్కువ బడ్జెట్టే. కిచెన్ అయితే రెండింతల అందం పెరిగిందండి. మనకి ఇంకా కిచెన్లో ఇంకా కొద్దిసేపు ఉండాలి అనిపించేట్లుగా ఉంది అది. దాన్ని మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇంకైతే మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. మరి డీప్ క్లీన్ ఏం కాదు, కొద్దిగా అన్ని వస్తువులు జరిపి అక్కడక్కడ నీట్గా చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం కిచెన్లోనే చాలాసేపు ఉంటాము. ఈ మధ్యన ఎక్కువసేపు నిలబడలేకుండా కూడా పోతున్నాను. అది కూడా వీడియోలో చెప్పానండి. అంటే కిచెన్ని కొద్దిగా మార్పులు చేయాలి. ఎలా చేయాలో అది ఐడియా వేస్తూ ఉన్నాను. ఎందుకంటే కిచెన్ అనేది మనం చాలా హ్యాపీగా చేసుకోవాల్సిందండి. కిచెన్లో మనం వంటలు కానీ ఏవైనా కానీ ఇక్కడ ఏమంటే ప్రతి విషయంలోనూ నిలబడి చేయటం చాలా ఎక్కువ పోతుంది. ఇప్పుడు మనం పాత్రలు సామాన్లు కడగాలన్నా నిలబడే చేయాలి, వంట చేయాలన్నా నిలబడే చేయాలి. ఏదన్నీ మార్నింగ్ టిఫిన్ కాటి నుంచి నైట్ డిన్నర్ వరకు మనము నిలబడే చేస్తుంటాం. వంటింట్లో కూర్చోవడం అనేది లేదు కదండి. దానికి కొన్ని మార్పులు చేయాలి అనేది నేను ఆలోచిస్తూ ఉన్నాను. నాకు మంచి ఐడియా, కొన్ని ఐడియాలు వస్తున్నాయి. అది కూడా మళ్ళీ రాను వీడియోల్లో నేను చూపించబోతున్నానండి. ఈ వీడియోని మాత్రం స్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు చూడడానికే నేను ఎక్కువసేపు అయితే పెట్టలేదు. ఒక మినిమం 8 మినిట్స్ మాత్రమే పెడుతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. కిచెన్ని మనం ఎంత అందంగా అలంకరించుకుంటే మనకు అంత ఆహ్లాదకరంగా ఉంటుందండి. కిచెన్లో ఎక్కువసేపు వాళ్ళు ఉండాలనిపిస్తుంది, కానీ ఉండేది కూడా మన కిచెన్లోనే ఎక్కువసేపు అయితే. అందుకని ప్రతి ఆడవారికి వంటిల్లు అనేది ఒక మహాలక్ష్మితో సమానం అండి. ఎందుకంటే మొత్తం మనము ఆడవారైతే వంటింట్లోనే టైం స్పెండ్ చేయడము, చిన్న డబ్బులు దాచుకోవడం కూడా వంటింట్లోనే పెట్టుకుంటాము. చాలా సాధ్యమైనంత వరకు కిచెన్ అనేది ఆడవారికి చాలా ఇష్టమైన ప్లేస్ అనుకుంటా నేను. నాకైతే అదే కిచెన్ అనేది చాలా ఇష్టమైన ప్లేసు. ఆ ఇష్టమైన ప్లేస్లో కొద్దిగా కష్టం అనిపిస్తూ ఉందండి. అదే ఎక్కువ నిలబడము. ఈ నిలబడ అనేది అంటే ఇప్పుడు యూత్కి బాగానే ఉంటుంది. రాను అది ఒక కాళ్ళు నొప్పులు తర్వాత ఒక వ్యాధిగా కూడా సంక్రమించవచ్చు ఆ నొప్పులు. అట్లనే దాన్ని మనం అరికట్టాలనేది మీకు కూడా ఐడియాలు ఏమైనా వస్తే తప్పకుండా చెప్పండి. నేను కూడా ట్రై చేస్తూ ఉన్నాను. ఇక నేను స్టవ్ని కూడా చాలా క్లీన్ చేసుకునేటప్పుడు స్టవ్ని అయితే ఇట్లా గోడ కానిచ్చనండి. తూర్పు గోడ కానిచ్చకూడదు అంటారు. నేనైతే వాస్తు పాటిస్తాను. ఇక్కడ చూడండి, ఆ చిన్న రీఫర్ అయితే పక్కన పెట్టాను చూడండి. దాన్ని పెట్టి మళ్ళీ స్టవ్ని పెడతానండి. నేనైతే ఈ విధంగానే క్లీన్ చేసుకుంటాను. ఇంకొకటి ఏమి అంటే, అమ్మవారిని లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించడము అనేది ఎవరిని కోరుకుంటామంటే అగ్నిదేవుడినే కోరుకుంటామండి. ఎలాగా అంటే శ్రీ సూక్తంలో ఒక చిన్న ఫస్ట్ స్టార్టింగ్ శ్లోకమే ఉందండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతాస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మా ఆవహ. లక్ష్మీని మనము ఆవాహన చేసుకోవడం అనేది ఓ అగ్నిదేవ. దీనికి తాత్పర్యం చెప్తాను. ఓ అగ్నిదేవ, మేలిమి బంగారు ఛాయగలది విష్ణుపత్ని, బంగారు మరియు వెండి ఆభరణాలను అలంకరించుకున్నది, చంద్రుని వలె మనస్సునకు ఆహ్లాదాన్ని కలిగించునట్టి మహాలక్ష్మిని నా నిమిత్తం ఆహ్వానించుము అని అగ్నిదేవుని ప్రార్థిస్తామండి. నెక్స్ట్ శ్లోకం కూడా అగ్నిదేవుడికే అండి. ఇక్కడ అగ్నిదేవుడినే మనము ప్రార్థిస్తాం మన ఇంటికి మహాలక్ష్మిని పంపించమని. కాబట్టి ఆగ్నేయం కూడా చాలా నీట్గా శుభ్రంగా ప్రతిరోజు పూజించదగ్గగా ఉండాలండి. అప్పుడే మన ఇంటికైతే మహాలక్ష్మి వస్తుంది. ఇక్కడ నేనైతే మొత్తం సామాన్లు కూడా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ నేను కొన్ని ఇత్తడివి ఈ మధ్యలో వాడుతూ ఉన్నానండి. ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను. కొద్దిగా మనము ఇత్తడిని కూడా వాడుకలోకి తెచ్చేస్తాము. స్టీల్ని ఏ విధంగా మనం వాడుకలో తెచ్చుకున్నామో
అల్యూమినియం తీసేసి వాటి ప్లేస్లో స్టీల్ కూడా తీసేసి ఇత్తడిని వాడే ముందు కాలం పద్ధతులు పెడుతూ వస్తామండి. అది కొద్ది కొద్దిగా మార్పులు చేస్తూ ఉంటే అవే వచ్చేస్తాయి. ఇక వంటిల్లంతా క్లీన్ అయిపోయిందండి. ఇదోనండి నేను సర్దుకున్న వస్తువులు కూడా ఇలా సర్దుకుంటాను. ఇది విండోలో అక్కడ చిన్న మ్యాట్ వేసానండి, గ్రీన్ మ్యాట్. అది మీషోలో తెప్పించుకున్నాను. అక్కడ విండోకి అయితే చాలా అందం వచ్చింది. ఇక్కడ చిన్న మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. ఇక్కడ మామూలుగా చిన్న చిన్న గిన్నెలు కడిగి దాంట్లో వేసుకుంటాను. నీళ్ళన్నీ వడిగిపోతే తర్వాత ఎత్తి పెట్టేసుకుంటానండి. ఇక్కడ ఈ వుడ్ ఉంది చూడండి, ఇది కూడా నేను చేత్తోనే చేసుకునింది. దీని మీద అయితే నేను పాలు, తర్వాత అన్నం గిన్నెలు, కూర గిన్నెలు దీంట్లో అరేంజ్ చేసుకుంటాను. దాని మీద అరేంజ్ చేసుకుంటాను. కింద కూడా ఎలాంటి పెట్టుకుంటాను. ఇక్కడ చూడండి, ఇదండి నా కిచెన్ అరేంజ్మెంటు. ఇది కూడా నేనే చేసుకున్నాను. ఇక్కడైతే ఉప్పు పెట్టుకుంటానండి, ఆగ్నేయంలో ఉప్పు పెట్టేసుకుంటాను. రాళ్ళుప్పు, తర్వాత సన్న ఉప్పు, సాల్ట్ ఉంటుంది, అవన్నీ అక్కడే పెట్టేసుకుంటాను. వాస్తువు కొన్ని చిన్న చిన్న టిప్స్ కన్నా మనం పాటిస్తే చాలండి, చాలా బాగుంటుంది. మనకి ఇంట్లో కూడా అన్నీ మంచి జరుగుతాయి. మనీ ప్లాంట్ అయితే ఇలా పెట్టుకున్నానండి. అది ఇక చిన్న ఇవి ప్లాస్టిక్ తీగలు, అవి కూడా కొద్దిగా అలంకరించుకున్నాను చూడడానికి. ఇక్కడైతే చెప్పాను కదండి, దీని మీద నేనైతే పాలు కాచిన గిన్నెలు, తర్వాత కూరల గిన్నెలు, అన్నం గిన్నెలు ఇలాంటివి పెట్టుకుంటాను. ఇక్కడైతే అల్లము అలాంటివి వేసుకుంటాను. ఇక్కడ స్పూన్లు. ఇదండి నా కిచెన్ అరేంజ్మెంటు. ఇక కిచెన్లో పెంచవలసిన మొక్కల విషయానికి వస్తే 3 మొక్కలండి. ఒకటి వచ్చి మనీ ప్లాంటు, రెండోది స్నేక్ ప్లాంటు, మూడోది వచ్చి సింగోనియం అండి. మనీ ప్లాంట్ అయితే మనం ఈజీగా పెంచుకోగలుగుతాం, అందరికీ తెలుసు. స్నేక్ ప్లాంట్ కూడా వాటర్లో పెట్టానండి. నేనైతే మన్ను కూడా వేయలేదు. చాలా రోజులు చాలా బాగుంది. అది చాలా ఈజీగా పెరుగుతుంది. ఇక సింగోనియం అండి, అది కొద్దిగా వీక్లీ వన్స్ మనం బయట ఎండలో పెట్టి మళ్ళీ వచ్చి కిచెన్లో పెట్టేసుకోవచ్చండి. చాలా బాగా పెరుగుతాయి. ఇక నేను కిచెన్కి అందాన్ని ఇచ్చే ఒకటి చూపించాలని అనుకుంటున్నాను కదండి. ఇదో చూసేయండి, అది ఇదోనండి, ఈ లైట్ అండి. ఎంత బాగుందంటే కిచెన్కి ఎంత అందం వచ్చిందంటే అంత అందం వచ్చిందండి. చాలా బాగుంది. మన బడ్జెట్కి చాలా తక్కువ బడ్జెట్టేనండి. మీకు కావాలంటే లింక్ పెడతాను. అంటే మీరు కామెంట్స్ పెట్టండి, కావాలంటే తప్పకుండా నేను లింక్ పెడతాను. చాలా తక్కువలో వచ్చింది నాకైతే కనుక, అది కూడా నేను చెప్తాను. ఎంత అంటే 300 అండి, అంతేనండి. 300కి నాకు ఈ కిచెన్ అందాన్నే నేను పెంచేసాను. ఇదోండి మెయిన్ లైట్ కూడా ఆఫ్ చేసి చూస్తున్నాను చూడండి, ఎంత బాగుందంటే అంత అందంగా ఉండదండి కిచెన్ అయితే. కాబట్టి మీరు కూడా తెప్పించుకొని మన కిచెన్ని అలంకరించుకోవచ్చండి. చిన్న చిన్న అలాంటివి మనము వస్తువులతోనే మన కిచెన్ని అలంకరించుకోవచ్చు. ఎలా ఉందండి ఈ కిచెను? మీకు అందరికీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ పెట్టండి. ఇదండి నేను కిచెన్ని అలంకరించుకోవడానికి తెప్పించుకున్న లైట్స్. ఎలా ఉందండి వీడియో? ఈ చిన్న లైట్సే నా కిచెన్ యొక్క అందాన్ని మరింత 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 పెంచాయండి. చాలా బాగుంది. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటాను. నచ్చితే తప్పకుండా తెప్పించుకొని కిచెన్ అలంకరించుకోండి. చాలా తక్కువ బడ్జెట్టే. ఓకే అండి, ఉంటానండి. అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి. బాయ్ అండి.